హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు సేమియా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి ఫ్రెండ్స్. 1 కప్పు సేమియా తీసుకున్నానండి. పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ, వేరుశనగుళ్ళు, జీడిపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు రెబ్బలు తీసుకోవాలండి. ముందుగా మనం పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మరగనివ్వాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. మినప్పప్పు, వేరుశనగుళ్ళు, జీడిపప్పు వేసుకోవాలండి. వేసుకొని వేపుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 ఉల్లిపాయను తీసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి మనం. 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. 1 కప్పు సేమియాకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నామండి. సాల్ట్ తగినంత వేసుకోవాలండి. 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాం కదండి. ఇప్పుడు కాసేపు మరిగించాలి. కాసేపు మూత పెట్టేసుకొని 10 నిమిషాలు మరిగించాలండి వాటర్ని. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందామండి. మరిగిపోయినాయి. వాటర్ అయితే మరిగిపోయిందండి. ఇప్పుడు సేమియా వేసేసుకుందాము. 1 కప్పు సేమియా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి కంటిన్యూస్గా. ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఒకసారి మూత తీసుకొని చూసుకుందామండి. ఇలా అయితే ఉడుకుతుంది సేమియా ఉప్మా. ఎంతో రుచికరమైన సేమియా ఉప్మా అండి. ఎంతో టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. కాసేపు మూత పెట్టేసుకోవాలండి. మూత తీసుకొని చూసుకోవాలండి. లైట్గా వాటర్ ఉంది. లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఎంతో రుచికరమైన సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. చాలా టేస్ట్ వస్తుంది ఈ నెయ్యి వేసుకుంటే. దింపేటప్పుడు చాలా రుచికరంగా ఉంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి సేమియా ఉప్మాని. బ్రేక్ఫాస్ట్లో అయితే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. టైం అయితే ఎక్కువ పట్టదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.